ప్యాసింజర్ సర్వీసెస్ ఎలా ఇంప్రూవ్ చేయాలని. కొంత ప్రైసెస్ ఏమో మాకు ఇబ్బందికరంగా ఉందన్నారు. అందులో కూడా ఇది చూసుకుంటే ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ఉడాన్ స్కీమ్ లాంచ్ చేసిన తర్వాత మిడిల్ క్లాస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ కానీ వాళ్ళకు కూడా ఈరోజు అందుబాటులో ఫ్లైట్ సర్వీసెస్ వచ్చాయి. చిన్న చిన్న నగరాల నుంచి కూడా ఫ్లైట్లు ప్రారంభం అవడంతో అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఈరోజు ఫ్లైట్లో ఉపయోగించుకుని వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత కాఫీ ప్రైస్లు ఇవన్నీ కూడా ప్రైస్లు ఉన్నాయి, మేము ఇంత పెట్టి ఎలా తినాలని. సో దాన్ని ఒక ఉడాన్ స్కీమ్ ఏ రకంగా అయితే చిన్న వాళ్ళకి అందరికీ కూడా ఫ్లైట్ ట్రావెల్ కోసం ఉపయోగపడేదో అలాంటి వాళ్ళకి ఎయిర్పోర్ట్లో కూడా ఒక సౌకర్యం కల్పించాలని ఉడాన్ యాత్రి క్యాఫే అనేది ఒక టెస్ట్ పైలట్ ప్రాజెక్ట్ కింద కోల్కతాలో 100 years ఎయిర్పోర్ట్ సెలబ్రేషన్ సందర్భంగా అనౌన్స్ చేసి అక్కడ పెట్టాం. వాటర్ బాటిల్ 10 rupees, సమోసా 20 rupees, అక్కడ లోకల్గా ఏ స్వీట్ ఉంటుందో అది 20 rupees. నాకు తెలిసి రైల్వే స్టేషన్లో కూడా ఆ ప్రైస్లకి ఎక్కడ దొరకవేమో. ఫస్ట్ టైం స్టార్ట్ చేసాం, ఒక 1 month అబ్జర్వ్ చేసాం, రికార్డ్ సేల్స్ జరిగాయి, మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సో మాకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్న సెకండ్ ఎయిర్పోర్ట్ చెన్నై ఎయిర్పోర్ట్, అక్కడ కూడా పెట్టాం. కానీ నా ఆలోచన మన అన్ని ఎయిర్పోర్ట్లో కూడా అది పెట్టాలని, రానున్న రోజుల్లో మంత్కి ఒక 2 ఎయిర్పోర్ట్లోనైనా ఈ ఉడాన్ యాత్రి క్యాఫే లాంచ్ చేయాలని రిక్వెస్ట్లు కూడా చాలా వస్తున్నాయి. వీలైనంత త్వరగా హైదరాబాద్లో కూడా పెట్టిస్తాను. థ్యాంక్స్. ల్యాండ్ ఎక్విజిషన్ మెయిన్. ఇప్పుడు క్లియరెన్సెస్ పేపర్ పరంగా ఎయిర్పోర్ట్కి సంబంధించి ఏవేవి అవసరం ఉన్నాయో అన్నీ కూడా క్లియర్ అయిపోయినట్టే. గ్రౌండ్ లెవెల్లో మనకి ల్యాండ్ ఇప్పుడు అవైలబుల్గా ఉండాలి. ల్యాండ్ లేకపోతే రన్వే పెంచలేం, మనకు ఆపరేషన్ స్టార్ట్ చేయలేం. కానీ ల్యాండ్కి సంబంధించి 17 November కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఒక జియో కూడా రిలీజ్ చేసింది. 205 crores 280 acres ఇచ్చేయాలని. సో దానికి మేము కూడా పుష్ చేస్తున్నాం తొందరగా చేసేదని. కలెక్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాం, ఆ ప్రాసెస్లో ఉన్నారని. వీలైన త్వరగా చేయాలనేది మా తాలూకా రిక్వెస్ట్ వాళ్ళకి. ఫీజిబిలిటీ టెస్ట్ ఇప్పుడు ఎయిర్పోర్ట్కి సంబంధించి మేము ఏదో కూర్చొని ఎస్సానో చెప్పే పరిస్థితి ఉండదు. సేఫ్టీ చూసుకోవాలి, ఫ్లైట్లు అక్కడ నుంచి ఎలా వెళ్ళాలో చూసుకోవాలి, అక్కడ వెదర్ కండిషన్స్, అక్కడ ఉన్నటువంటి ఆబ్స్టికల్స్ అన్నీ చూసుకొని స్టడీ చేయాలి. అది మంత్రిగా నేను కాదు, టెక్నికల్ టీం వెళ్ళి వాళ్ళు స్టడీ చేసిన తర్వాత వాళ్ళు అప్రూవ్ చేస్తారు. ఇక్కడ అసలు ఎయిర్పోర్ట్ కట్టడానికి అవకాశం ఉందా లేదా అని, ఎయిర్ స్పేస్ అన్నీ కూడా స్టడీ చేస్తారు. సో గతంలో ఒక సైట్ చూపించింది, అక్కడ ఫీజిబిలిటీ లేదని చెప్పిన తర్వాత వాళ్ళు ప్రొయాక్టివ్గా ఇంకో సైట్ చూపించారు. మా తరఫున డిలే లేకుండా చూపించిన వెంటనే మళ్ళీ టీం పంపించి ఫీజిబిలిటీ స్టడీ కూడా చేసాం. జనవరి మంత్లోనే అది చేసాం. అది చేసిన తర్వాత అందులో ఉన్న రిమార్క్స్ కూడా మళ్ళీ స్టేట్ గవర్నమెంట్తో షేర్ చేసాం. ఎడిషనల్గా అక్కడ ఉన్నటువంటి వెదర్కి సంబంధించి కొంత డేటా కావాలి, ఐఎండీ డిపార్ట్మెంట్ నుంచి ఆ డేటా తీసుకోవాలని దానికోసం వెయిట్ చేస్తున్నాం. అది వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎన్వైర్న్మెంట్ ప్రాబ్లమ్స్ కానీ ఏవైనా ఉంటే అవి స్టేట్ గవర్నమెంట్ దానికి ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. అది కూడా అన్నీ కూడా ఫీజిబిలిటీ ఓకే అయితే ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. యాక్చువల్గా 2008లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయింది. 25 years వరకు ఏ ఎయిర్పోర్ట్ కూడా వితిన్ 150 kilometers, అది అందులో ఉన్న క్లాజ్. సో దాని ప్రకారం ఇప్పుడు బేగంపేటలో కమర్షియల్ ఆపరేషన్స్ అయితే ఇప్పుడు లేవు. కానీ నాకు తెలిసి మీరు అన్ని ప్రధాన నగరాలన్నీ కూడా స్టడీ చేయండి. ఢిల్లీలో ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎయిర్పోర్ట్ ఉంది, జేవర్ ఎయిర్పోర్ట్ అని కొత్తగా వస్తుంది, హిండన్ ఎయిర్పోర్ట్ అని గాజియాబాద్లో ఉంది. ముంబైలో ఆల్రెడీ ఒక ఎయిర్పోర్ట్ శాంటాక్రూజ్ ఎయిర్పోర్ట్ ఉంది, నవీ ముంబై అని కొత్త ఎయిర్పోర్ట్ ఇప్పుడు ఏప్రిల్లో మనం స్టార్ట్ చేస్తున్నాం. చెన్నైలో ఆల్రెడీ ఒక ఎయిర్పోర్ట్ ఉంది, వాళ్ళు ఇంకో 60 kilometers దాటి పరందూర్ అనే సైట్లో వేరే ఎయిర్పోర్ట్కి ఆల్రెడీ మూవ్ అయి చేస్తున్నారు. బెంగళూరులో సెకండ్ ఎయిర్పోర్ట్ అండర్ ప్రపోజల్ ఈరోజు ఉంది. అంటే ఆల్ మెట్రోపాలిటన్ సిటీస్లో సెకండ్ ఎయిర్పోర్ట్కి ఇప్పుడు వెళ్తున్నారు, ఎందుకంటే కెపాసిటీ కంజెస్ట్ అవుతుంది కాబట్టి. అలానే ఇక్కడ ఉన్నటువంటి బేగంపేట ఎయిర్పోర్ట్కి కూడా ఇక్కడ కూడా కెపాసిటీ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా దీని మీద కూడా ప్రెషర్ ఉంటుంది, అది కూడా ఆపరేషన్స్లోకి వస్తుంది రానున్న కాలంలో. యాక్చువల్గా ఎయిర్ ప్రైసెస్ తాలూకుది తరచూ కూడా డిస్కషన్